కావాలి, మా ధోనికి గ్రౌండ్ కావాలి. యువత కలలు నెరవేరే మైదానం కావాలి. 30 ఏళ్లుగా ఎదురు చూపులు చాలయ్యా, ఇప్పుడైనా పాలకులారా స్పందించాలయ్యా. బ్యాట్ పట్టుకుని రోడ్ల మీద ఆటలు, ప్రాణాలు పణంగా పెట్టి సాగుతున్న పోరాటాలు. ఒక మైదానం లేక ఎన్నో కన్నీళ్ళు, ఆదోని యువత అడుగుతోంది తమ హక్కులు. ఆదోని యువత గళం వినరా, 30 ఏళ్ళ బాధ వినరా. గ్రౌండ్ కావాలి, మా ధోనికి గ్రౌండ్ కావాలి. క్రీడలతో ఎదిగే భవిష్యత్తు కావాలి. ఎన్నికలప్పుడు మాటలు గుప్పించారు, గెలిచిన తర్వాత హామీలు మర్చిపోయారు. యువత భవిష్యత్తు. హలో, పవర్ ప్లేట్ ఆఫ్ క్రికెట్ లో ఈరోజు ఫ్రెండ్షిప్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఇక్కడ దీనికి మన పొలాడ్ ఆర్గనైజర్, మళ్ళీ వాళ్ళ టీం రాయల్ టైగర్స్, జునైద్, నూర్, షాషా అందరికి చాలా చాలా కంగ్రాట్స్. టోర్నమెంట్ కి సక్సెస్ గా నడిపించినందుకు. ఈ టోర్నమెంట్ లో ఫైనల్ గా వచ్చిన టీం మన ఆదూరి నుంచి ఒక టీం వచ్చింది, గుంటగల్ నుంచి ఒక టీం వచ్చింది. సో చాలా చక్కగా ఆడినారు ఇరు టీం జట్లు. గుంటగల్కి కూడా చాలా మా ఆదూని ఆర్గనైజర్ కమిటీ ఉంది మాది, మా తరఫు నుంచి కూడా వాళ్ళకి ఆదూనిలో వచ్చి ఆడినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీలాంటి ప్లేయర్స్ ఇక్కడ వచ్చి ఆడితే మన ఆదిని కూడా పేరు వస్తుంది, క్రౌడ్ పెరుగుతుంది, క్రికెట్ ఆడే కూడా ఎక్కువ ఎంకరేజ్ అవుతుంది. సో బాగా ఆడినారు, చాలా చక్కగా ఆడినారు, చాలా కంగ్రాట్స్ మీకు. అలాగే మన ఆదోని నుంచి ఒక టీం ఫైనల్కి వచ్చింది. కాజా వాళ్ళు ఆది కూడా ఆడినారు, దాంట్లో మహేష్ చాలా బాగానే ఆడినారు, ఫైనల్కి వచ్చినారు. వాళ్ళకి కూడా మా ఆర్గనైజర్ తరఫు కమిటీ నుంచి కూడా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నాము. అలాగే ఇప్పుడు చాలా సమయం తీసుకున్నాం, లేట్ అయింది ఆల్రెడీ. మాకు ఇక్కడ స్పాన్సర్స్ ఉన్నారు, ఇక్కడ పెద్దోళ్ళు కూడా ఉన్నారు. మన అబ్దుల్ భాయ్ దవాంగ్ ఫస్ట్ ప్రైజ్ స్పాన్సర్ చేస్తున్నారు. అట్లాగే మలికావా కూడా కప్స్, పోయిన టోర్నమెంట్ లో కూడా కప్ స్పాన్సర్ చేసింది, ఈ టోర్నమెంట్ కూడా కప్ స్పాన్సర్ చేశారు. వాళ్ళకి కూడా క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. అలాగే ఇంట్రెస్ట్ ఉండాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ముందు ఇంకా పెద్ద టోర్నమెంట్ ఉంటాయి, దాంట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే చాలా చక్కగా కాంప్రమైజ్ చేసినట్టు ఉంటుంది ఆర్గనైజర్ కమిటీకి. సో ఇప్పుడు నేను 2 మాటలు మన మలికావాయి మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు మన ఆదోని టీం, గుంటకల్ టీం చాలా మంచిగా ఆడారు. అలాగే మన అన్న సాయిరామ్ అన్న చెప్పినట్టు ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు సాధించలేకున్నది ఏమీ ఉండదు. కాబట్టి ఓటమి గెలుపు మనకి సహనమే. కాబట్టి ప్రయత్నం చేయాల, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనము ఇంకా ఎక్కడికో వెళ్తాం. కాబట్టి చాలా మంచిగా ఆడారు. ఇంకా ఇట్లాంటి మీరు చాలా ఇంకా ఆడాలని చెప్పేసి, ఇంకా మన ఆదోని పేరు ఇంకా మంచిగా తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ, మీకు గుంటకల్ వాళ్ళకి ఆదోని వాళ్ళకి ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన మన సాయిరామ్ అన్నకి, యాసిన్ అన్నకి, అబ్దుల్ భయ్యకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. और 2 टीम वालों को बहुत बहुत कंग्रेचुलेशंस हो। गुंडेगल एंड आदोनी को, हम लोग सबको बुलाओ को इज्जत देने के वास्ते बहुत बहुत शुक्रिया। और ऐसे मैच में गुंडेगल वाले गाँव वाले को खेलना, और गाँव भी का नाम भी आदोनी का अभी होता, और हर चीज सबको रहती। कंग्रेचुलेशन 2 जनों को। ఎప్పుడు కడతారు ఆటలే ఆరోగ్యం
స్నేహితుడు భరోసా ఇచ్చే భగవంతుడి రూపం మిత్రుడు ఆశకు విత్తనమైతాడు అల్లరితనమును ఇస్తాడు అన్ని వేళల ఆనందాన్ని పంచే ఆత్మీయుడు స్నేహితుడు విజయానికి పూలదారై కష్టాలకు కన్నీళ్లకు చెంత నిలిచే చింతాలేని చిరునవ్వు హరివిల్లే స్నేహం తోబుట్టువులను మరిపిస్తూ తప్పు పప్పులను చూపిస్తూ తల్లో నాలుకలా మనసును మురిసే మమకారం స్నేహం పరిచయాలపై పెనవేసుకున్న పరిమళ పవిత్ర సంబరం స్నేహం సంతోషాల అంబరం స్నేహం భయమును తీసే ధైర్యం స్నేహితుడు భరోసా ఇచ్చే భగవంతుడి రూపం మిత్రుడు ఆశకు విత్తనమైతాడు అల్లరితనమును ఇస్తాడు అన్ని వేళల ఆనందాన్ని పంచే ఆత్మీయుడు స్నేహితుడు